జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలు చేస్తూ బర్త్డేను వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు జూనియర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా మారుమోగుతోంది. అదేవిధంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల లుక్స్తో పాటు బాలీవుడ్ అరంగేట్ర చిత్రం వార్ 2 నుంచి ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే వీటన్నిటిలో వార్ 2 టీజర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా దేశవ్యాప్తంగా మిక్స్డ్ టాక్ దక్కించుకుంటోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. మరోవైపు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు హృతిక్ ఫ్యాన్స్ తమ హీరోలకు ఇచ్చిన ఎలివేషన్ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇకపోతే హీరోల పర్సనాలిటీని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా విపరీతంగా నడుస్తోంది. అయితే ఇదంతా ఇలా ఉంటే అటు హృతిక్ రోషన్ను కాదని ఎన్టీఆర్ను కాదని టీజర్లో 2-3 సెకండ్లు మాత్రమే మెరుపుతీగలా కనిపించి మాయమైన కియారా అద్వానీ వీడియోపై ఇప్పుడు అందరి దృష్టి పడి దానిపైనే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2 పీస్ బికినీలో కియారా అద్వానీ హాట్ లుక్ మాత్రం అదిరిపోయిందంటూ ఆమె ఫోటోలను వీడియోను అదే పనిగా 1-2 సార్లు రిపీట్ చేసి చూస్తూ ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు కియారానే సామాజిక మాధ్యమాల్లో నేషనల్ వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2 టీజర్ దుమ్ములేపి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది అనుకుంటే అది కాస్త రివర్స్ అయి వార్ 2ను డామినేట్ చేస్తూ కియారా హైలైట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్తో వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ చిత్రాల్లో నటించిన కియారా తెలుగు వాళ్లకు సుపరిచితమే. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్తో బాలీవుడ్లో బిజీ అయిన కియారా అక్కడ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. 2 ఏళ్ల క్రితం తన సహనటుడు అగ్ర హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న కియారా త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది.